మార్చి 31, 2026 లోపల దేశంలో వామపక్ష తీవ్రవాదం లేకుండా చేస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే భద్రతా బలగాలు కూంబింగ్ను ముమ్మరం చేశాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు మరో 3 నెలలు మాత్రమే ఉండడంతో మిగిలిపోయిన మావోయిస్టుల పరిస్థితిపై ఉత్కంఠ రేగుతుంది. నానాటికి చొచ్చుకెళ్తున్న భద్రతా బలగాల నుంచి వారు ఎలా తప్పించుకుంటారు, ఎక్కడ తలదాచుకుంటారు అనే అంశంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది మార్చి 31 మావోయిస్ట్ రహిత దేశంగా భారతదేశాన్ని రూపొందిస్తామనేసి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. మావోయిస్టులకు పెట్టని కోట లాంటి ఛత్తీస్గఢ్ లోని దండకారణ్యంపై భద్రతా బలగాలు పైచేయి సాధిస్తూ వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 2 ఏళ్లుగా దాదాపుగా 66,000 మంది భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. మావోయిస్టులు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని ప్రకటించి వారు ఆవాసం పొందుతున్న ప్రాంతాలను వ్యూహాత్మకంగా బలగాలు చుట్టుముడుతున్నాయి. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక క్యాంప్ చొప్పున ఏర్పాటు చేస్తూ ఇలా ఇప్పటివరకు 377 క్యాంపులను ఏర్పాటు చేసుకున్నాయి భద్రతా బలగాలు. గడిచిన 7 ఏళ్ల కాలంలో ఈ ఏడాది అత్యధికంగా 74 క్యాంపులను ఏర్పాటు చేసింది. 2019లో వీటి సంఖ్య కేవలం 24 మాత్రమే ఉంటే తాజాగా 377 క్యాంపులను ఏర్పాటు చేసుకుంది భద్రతా బలగాలు. ఈ ఏడాది మొత్తం 18 జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత జిల్లాలుగా ప్రకటించారు. కాగా ప్రస్తుతం అది 3 జిల్లాలకే పరిమితమైందని తెలుస్తుంది. బీజాపూర్, సుకుమా, నారాయణపూర్ జిల్లాలకు మాత్రము మావోయిస్టు ప్రభావితమయ్యే జిల్లాలుగా అధికారులు భద్రతా బలగాలు తేల్చారు. ఈ ఒక్క ఏడాది 2,000 మంది మావోయిస్టులు లొంగిపోగా మరో 1000 మంది అరెస్ట్ అయ్యారు. మరొక 335 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇక పోరాడగలిగే శక్తి స్థాయిలో ఉన్న మావోయిస్టులు దాదాపు 500 మంది ఉన్నట్టు సమాచారం. దీనిలోనే వీరిలో అగ్రనేతలు కూడా ఉన్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. మావోయిస్టు ప్రభావితం 3 జిల్లాలకే పరిమితం కాగా వాటిలోనూ అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ భద్రతా బలగాలు ప్రతి 5 కిలోమీటర్కి ఒకటి బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని ముందుకు కదులుతున్నాయి. బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్న పోలీసులు తమ క్యాంప్కు 20 కిలోమీటర్ల రేడియస్లోనే ఈ భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ప్రతి క్యాంపు చుట్టూ 20 కిలోమీటర్ రేడియస్లో వీరు భద్రత కూంబింగ్ చేస్తున్నారు. దీంతో మావోయిస్టులు ఏదైనా అవకాశం కోసం బయటికి వస్తే ఖచ్చితంగా వారిని ఎన్కౌంటర్ చేస్తారనేసే భయం మావోయిస్టులో స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు ఈ 3 జిల్లాల భౌగోళిక స్వరూపం కూడా అత్యంత క్లిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. దీంతోనే మావోయిస్టులకు ఈ 3 జిల్లాలు అత్యంత ప్రాధాన్యత గల జిల్లాలుగా, పెట్టని కోటగా, వారికి ఆవాసంగా ఈ 3 జిల్లాలు ఏర్పడ్డాయనేసి భద్రతా బలగాలు భావిస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరో ఛత్తీస్గఢ్లో కాల్పుల మోత మోగే అవకాశం ఉందని స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదివరకే పలుమార్లు కేంద్రం, పలు రాష్ట్రాలు స్పష్టంగా పిలుపునిచ్చారు. తక్షణం లొంగిపోండి, జనజీవన స్రవంతిలో కలవండి, పునరావాసం పథకం కింద ప్రభుత్వం అందించే ప్రయోజనాలతో మళ్ళీ జీవితాన్ని ప్రారంభించండి, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడండి అనేసి పిలుపునిచ్చారు. కానీ ఇంకా కొందరు మావోయిస్టులు, పలు అగ్రనేతలు ఇంకా మావోయిస్టులు అడవి వీడియో బయటికి రావడం లేదు. సో దీంతో మరో 3 నెలలు ఉండగానే ఎన్కౌంటర్లు చోటు చేసుకునే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. సుమారు ఇంకా అడవి బాటలోనే 500కు పైగా నక్సలైట్లు ఉన్నట్లు సమాచారం. వీరంతా లొంగిపోండి అనేసి, ఇప్పటికైనా లొంగిపోండి అనేసి వారి కుటుంబ సభ్యులు, లొంగిపోయిన మాజీ మావోయిస్టులు, పోలీసులు కూడా వారికి పదే చెప్తున్నా కానీ వాటి నుంచి ఇంకా సానుకూలమైన సంకేతాలు అయితే రావడం లేదని తెలుస్తుంది.